సో మనం గత కొన్నేళ్ళుగా చూసుకుంటే మన ఇండియాలో మోటో వ్లాగింగ్ ఛానల్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి అనమాట. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎమర్జింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ ద పబ్లిక్. అంటే పబ్లిక్ మనల్ని టోటల్గా ఇంకా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టలేదు అనమాట. సో చాలామంది కొత్త మోటో వ్లాగర్స్ ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మోటో వ్లాగింగ్ ఒక ప్రొఫెషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక దెబ్బ పడింది అనమాట. సో కేరళ బ్యాన్ మోటో వ్లాగర్స్ అండ్ దట్ మీన్స్ మోటో వ్లాగింగ్ అనేది కేరళలో కంప్లీట్ బ్యాన్ చేస్తారనమాట. సో దానికోసం అని చెప్పి చాలామంది మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు నుంచి ఎవరైతే మోటో వ్లాగింగ్ చేస్తున్నారో చాలామంది భయపడుతున్నారు అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డీల్ విత్ అని నా ఉద్దేశం అనమాట. సో ఇదే ఈరోజు టాపిక్. సో దిస్ ఈస్ నీరజ్ కార్తికేయన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. లెట్స్ స్టార్ట్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయాలన్నమాట. అది ఏంటంటే వాట్ ఈజ్ మోటో వ్లాగింగ్. మోటో వ్లాగింగ్ అంటే మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు వ్లాగింగ్ అంటే ఏంటి, నేను మామూలుగా కొన్ని వీడియోస్లో నా కెమెరా పట్టుకొని తిరుగుతూ దాంతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ వ్లాగింగ్. సో వాట్ ఈజ్ మోటో వ్లాగింగ్? మనం ఒకవేళ కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఇన్ మెనీ కేసెస్ మోటో వ్లాగింగ్ అంటే ఓన్లీ బైక్స్ కోసం అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ కార్స్ ఆల్సో. సో ఒకవేళ కానీ మనం వెహికల్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు కెమెరాని మన వైపు కానీ రోడ్డు వైపు కానీ ఫేస్ చేసి దానితో మాట్లాడటమే మోటో వ్లాగింగ్ అంటే. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రూల్స్ దట్ వీ షుడ్ నాట్ వ్లాగ్ ఆన్ అ వెహికల్? సో మనం పర్టికులర్గా చూసుకున్నట్టయితే అట్లాంటి రూల్ అయితే ఇండియాలోని ఇప్పటివరకు లేదు. ఇక మీద ఉండొచ్చు ఏమో బికాస్ కేరళ స్టార్టెడ్ దిస్ ప్రొసీజర్ లైక్ 7 days బ్యాక్. సో ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి అట్లాంటి రూల్ అయితే ఏమీ లేదు ఇండియాలోని. ఓన్లీ మోడిఫికేషన్స్ మీద స్పెసిఫిక్ రూల్స్ అనేవి ఇండియా ఇంప్లిమెంట్ చేసింది అనమాట 2019లో. దట్ ఓన్లీ స్పెసిఫిక్ మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ ఆన్ అ వెహికల్. సో ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్ ఇన్ ఇండియా లైక్ బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ లదాఖ్లో కొన్ని సెక్యూర్ రీజన్స్లో మాత్రమే మనం వ్లాగింగ్ చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే వాళ్ళకి తెలిసినట్టయితే మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేసేస్తారు, సీరియస్ ఎఫ్ఐఆర్ అవుతుంది అది. సో జాగ్రత్త. సో ఇప్పుడు యాక్చువల్ పాయింట్లో వద్దాం. పాయింట్ నెంబర్ 3, వై డిడ్ కేరళ బ్యాన్ మోటో వ్లాగర్స్? సో మోటో వ్లాగింగ్ అనేది కేరళలోని చాలా ఎక్కువగా కనిపించే ప్రొసీజర్ అనమాట. దేర్ ఆర్ మెనీ మోటో వ్లాగర్స్ ఇన్ కేరళ. మనం ఒకవేళ కంపేర్ చేసుకున్నట్టయితే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కంటే కేరళలో మోటో వ్లాగర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో అట్లాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే జెన్యూన్ మోటో వ్లాగర్స్, మంచి మోటో వ్లాగర్స్ కూడా ఉన్నారు. కాకపోతే ర్యాష్ డ్రైవర్స్ అండ్ ర్యాష్ వ్లాగ్స్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది కేరళలో చాలామంది మోటో వ్లాగర్స్కి ఉందన్నమాట. సో కేరళ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మోస్ట్ ఆఫ్ ద వ్లాగర్స్ అని చెప్పేసి ఇట్ కుడ్ బి అ పబ్లిక్ హజార్డ్ అని చెప్పి వాళ్ళ వల్ల జనాలకి థ్రెట్ అవుతుందని చెప్పి ఆ మోటో వ్లాగింగ్ అనేది బ్యాన్ చేశారనమాట. సో ఈ సెకండ్ రీజన్ ఏంటంటే ర్యాష్గా డ్రైవ్ చేయడం, అవి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, నెక్స్ట్ ఒక స్టంటర్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు స్టంట్స్ చేస్తున్నవన్నీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల కేరళ గవర్నమెంట్ అనేది స్టెప్ తీసుకుందనమాట. సో వీ కెన్ నాట్ అఫెండ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ బికాజ్ అది వాళ్ళ మంచి కోసం చేస్తున్నారు. కానీ దే హ్యావ్ టు డిఫరెన్షియేట్ గుడ్ అండ్ ద బ్యాడ్ కదా. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్, ఆర్ ద రీజన్స్ జెన్యూన్? సో ఇందాక నేను ఏదైతే చెప్పానో పాయింట్, వాళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకి బ్యాన్ చేయడం అనేది లేకపోతే వాళ్ళకి ఫైన్ స్పెసిఫిక్గా ఇంపోజ్ చేయడం అనేది ఒక గుడ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోటో వ్లాగింగ్ ప్రొఫెషన్ అనేది కొంతమందికి వాళ్ళ లైవ్లీహుడ్ అనమాట. నాట్ ఫర్ మెనీ బట్ ఫర్ ఫ్యూ పీపుల్. అంటే చిన్న చిన్న మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయ్యి ఉండొచ్చు. సో అది సడన్గా బ్యాన్ చేయడం అనేది వాళ్ళకి ఒక పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో డిఫరెన్షియేట్ చేస్తే అదొక గుడ్ వే అని నేను అనుకుంటున్నాను. సో ద ఫైనల్ పాయింట్ ఈజ్, షుడ్ వి బి స్కేర్డ్ ఆఫ్ మోటో వ్లాగింగ్ బ్యాన్ ఇన్ కేరళ? సో ఇది కొంచెం టఫ్ టాపిక్. ఎందుకంటే క్లియర్గా మాట్లాడుకున్నారంటే ఎస్ వీ షుడ్ బి స్కేర్డ్. ఎందుకంటే ఇండియాలో ఒక రూల్ ఎక్కడైతే ఇంపోజ్ చేశారో ఆ స్టేట్కి తప్పించి మిగతా స్టేట్స్ అన్ని కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట.
అంటే ఆ స్టేట్లో కూడా రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఈ లా అయితే ఇంప్లిమెంట్ చేయలేదో ఆ చోట్లలో కూడా పోలీసులు అనే వాళ్ళ నుంచి డిఫరెంట్ వియర్డ్గా బిహేవ్ చేస్తుంటారు అనమాట. మనం ఒకవేళ కానీ అట్లాంటిది చేస్తూ కనిపించామనుకోండి, సపోజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎందుకు వైజాగ్లో తీసుకోండి, నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి. సో నాకు తెలిసి ఒక 7 to 8 days తర్వాత నేను ఒకవేళ కెమెరా పెట్టుకొని హెల్మెట్లోని బయటికి వెళ్ళాను అనుకోండి, ఏదో ఒక పోలీసుని ఖచ్చితంగా ఆపుతారు. మనం ఒకవేళ మాట్లాడామనుకోండి, ఈ రూల్ ఇంకా వైజాగ్లో లేదు కదా, ఆంధ్రప్రదేశ్లో లేదు కదా, ఇండియా మొత్తం ఇంపోజ్ చేయలేదు కదా అంటే దే యాక్ట్ వియర్డ్. వాళ్ళు మన సేఫ్టీ కోసం అని చెప్తారు, డిఫరెంట్గా ఫైన్స్ వేయడం మొదలు పెడతారేమో. బికాజ్ ఇండియాలో ఒక దగ్గర స్టార్ట్ అయింది, వేరే చోట్ల రూల్ లేకపోయినా కూడా కాప్స్ స్టార్ట్ యాక్టింగ్ వియర్డ్ మనం ఆ పని చేస్తే. సో బీ కేర్ఫుల్ అంతే. సో వైజాగ్లో ఇంతకుముందు ఏమయ్యేదంటే, ఒక హైదరాబాద్లో ఒక చాలా టెరిఫిక్ యాక్సిడెంట్ అయిందన్నమాట, దాట్ ఆన్ ఏ KTM. సో గీతం యూనివర్సిటీ ఎస్పెషల్లీ ఇన్ విశాఖపట్నం ఈజ్ నోన్ ఫర్ మెనీ KTM వెహికల్స్. సో ఈవినింగ్స్ ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడు, పొద్దున్న కాలేజ్కి వస్తున్నప్పుడు పోయేటంతమంది పోలీసులు దారిలో ఆపేసేవారు అనమాట, ఓన్లీ ద KTM వెహికల్స్. అది చిన్న సీసీ అవనివ్వండి, పెద్ద సీసీ అవనివ్వండి. అక్కడెక్కడో యాక్సిడెంట్ అయితే మమ్మల్ని ఇక్కడ ఆపేయడం ఏంటి అంటే, ప్రతి KTM వెహికల్ అదే ఉద్దేశంతో కొనుక్కున్నారేమో అని అనుకుంటారు పోలీసులు. మా వైజాగ్లో ఇలాగే జరుగుతుంది, మీ స్టేట్లో అలా జరుగుతుందో, మీ స్టేట్లో కానీ సిటీలో కానీ అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దానికి నేను ఆల్టర్నేటివ్ అని చెప్తాను అనమాట. ఇప్పుడు కేరళలో పెట్టిన రూల్ ఏంటంటే, మీరు ఒకవేళ కానీ హెల్మెట్కి కానీ మీ కెమెరా అటాచ్ చేసుకొని డ్రైవ్ చేసినట్టయితే కానీ, లేకపోతే హెల్మెట్ మీద ఏ చోట్ల అయినా హెల్మెట్ మీద మీరు ఒకవేళ కానీ కెమెరా ఫిక్స్ చేసి మీరు డ్రైవింగ్ చేస్తే మీరు ఫైన్కి అర్హులు అనమాట. అంటే యూ ఆర్ ద వన్స్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ ఫైన్. సో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు కేరళలోని ఈ రూల్ మాత్రం పెట్టారనమాట. దట్ మీన్స్ యూ కెన్ మౌంట్ యువర్ కెమెరా ఆన్ ద డాష్ బోర్డ్. అంటే మీరు డాష్ బోర్డ్ మీద కానీ, మడ్గార్డ్ మీద కానీ, ట్యాంక్ మీద కానీ, వేరెవర్ నీకు నచ్చిన చోట్ల బైక్ మీద ఎక్కడైనా కానీ హెల్మెట్ మీద తప్ప మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనలీ మనం చేయాల్సింది ఏంటి, ఒకవేళ ఈ రూల్ కానీ అన్ని చోట్ల ఇంపోజ్ అయిపోతే మనం చేయాల్సింది ఏంటి, లేకపోతే ఈ రూల్ ఇంపోజ్ అవ్వకముందే మనం చేయాల్సింది ఏంటి అంటే, వీ జస్ట్ నీడ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ మోటో బ్లాగింగ్. దాట్ మనం ఇంకొకరికి థ్రెట్ కాదు, అంటే పెడెస్ట్రియన్స్ కానీ, వేరే ఒక తోటి డ్రైవర్స్కి కానీ, టు ఎనీ అదర్ వెహికల్, టు ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ డ్రైవింగ్ అదర్ వెహికల్, మనం వాళ్ళకి థ్రెట్ కాదని ప్రూవ్ చేసుకోవడం. అంటే సెక్యూర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ వ్లాగ్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయండి చాలా మట్టుకి మీ యూట్యూబ్ ఛానల్స్లో. నెక్స్ట్ డ్రాగ్ రేసెస్ అనేవి కూడా ఒక విధంగా ర్యాష్ డ్రైవింగ్లోకి వస్తాయి, ఎందుకంటే వీఆర్ స్పీడింగ్ అప్. నేను ఇంతకుముందు ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేశానని నాకు తెలియదు, డ్రాగ్ రేసెస్ అయితే అప్లోడ్ చేయలేదు, మైట్ బీ స్పీడింగ్ అట్లాంటి చిన్న చిన్న అప్పుడప్పుడు అప్లోడ్ చేశానేమో, కానీ ఇట్స్ నాట్ టూ సీరియస్. అండ్ మనం మన కంటెంట్స్లోని ఇంకొకరికి అయిన యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి కానీ అప్లోడ్ చేయకూడదు. ఇట్ ఈస్ అగైన్స్ట్ యూట్యూబ్ రూల్స్ అండ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ అవర్ ఇండియన్ రూల్స్ యాజ్ వెల్. ఇంక ఫ్యూచర్లో అవ్వచ్చు, ఇంకా రూల్ రాలేదన్నమాట. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ఎ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో ఫర్ మోర్. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా హిట్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అది నేను అప్లోడ్ చేసిన వెంటనే కనబడుతుంది అనమాట. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.